మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. ఇక్కడ ఒక శాంపుల్ వర్షిప్ తీసుకుంటున్నాం. డేవిడ్ చేసిన వర్షిప్ ఎలా చేశాడు. కింగ్ డేవిడ్ చాలా పెద్ద ఆరాధకుడు, మనకు తెలుసు. దాదాపు 70 పైన కీర్తనలు రాసేశాడు. ఆయన ఎప్పుడు పాటలు కీర్తనలు ఆయన ఆరాధించడం స్తుతించడంలో అసలు జీవితకాలం మీకు అదే ఎక్కువ చేసినట్టున్నాడు. ఎందుకనంటే ఆయన రాచరికంలో పెద్దగా చేసింది ఏమి లేదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కుమారుడు తరిమితే వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చేయడం, ఏది ఈజీగా తీసుకుంటాడు అన్నీ ఆయన క్యారెక్టర్ చదువుతుంటే. కానీ ఒక ఆరాధన విషయంలోకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆరాధనలు ఎప్పుడు తప్పిపోవు. ఆ రక్షణలో ఆనందాన్ని అనుభవించేవాడుగా ఉన్నాడు. దావీదు 51వ కీర్తనలు అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటాడు. స్థిరమైన మనస్సు నాకు దయచే అంటాడు 10వ వచనంలో. నా మనసు అటు ఇటు పోనీయొద్దు. దైనందిన జీవితం ఎలాగైనా ఉండని, ఆరాధన విషయంకి వచ్చేసరికి నీవే ముందుట, నీకే ప్రాధాన్యత. మందిరాన్ని ప్రేమించిన వాడు ప్రభుని హృదయమారా ఆరాధించినవాడు. చూడండి ఇక్కడ ఏమని ఆరాధిస్తున్నాడు. 10వ వచనం. ఎట్లా చేస్తున్నాడు ఆరాధన? సంతోషంగా చేయాలమ్మా ఆరాధన అనేది ఎప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా, పాట పాడుతున్నప్పుడు ఉత్సాహంగా ఉండాలి. సంతోషంలో ఆరాధిస్తున్నాడు. శ్రమలోనూ ఆరాధించాలి, ప్రతి పరిస్థితుల్లోనూ ఆరాధించాలి. అది భిన్నమైన విషయం. ఇక్కడ రాయబడ్డ సంగతి ఏంటంటే సంతోషపడి, ఎంత సంతోషపడ్డాడు? బహుగా సంతోషపడి సమాజం ఎదుట ఆరాధన చేస్తున్నాడు. ఇండిపెండెంట్గా కాదు, పర్సనల్ ప్రేయర్, పర్సనల్ వర్షిప్ కాదు. ఎప్పుడైతే మనము కాంగ్రిగేషన్లో, అసెంబ్లీలో ఆరాధిస్తామో అది ఆరాధన, అది ఘనత. ఎందుకంటే ఆయన ఏమన్నారు? దేవదూతల ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటా అన్నాడు. వాళ్ళు ఎందుకు మనకు అవసరం? ఈజ్ ఏ గుడ్ మ్యాన్, ఈజ్ నైస్ మ్యాన్, ఈజ్ బెస్ట్ మ్యాన్ అంటానికి నో. ఒక రక్తస్రావ రోగి రహస్యంగా అంటుకుంటే ఎదుటికి పిలిచి సమాజం ఎదుట నిలబెట్టి ఏం జరిగిందో చెప్పన్నాడు. కనుక సమాజంలో ఆరాధించలేకపోతే మన ఆరాధన పరిపూర్ణమైనది కాదు. ఇది నాకు రావడానికి కుదరలేదు బ్రదర్, నేను ఇంటి దగ్గర కూడా టైం వేస్ట్ చేసుకోలేదు, సరిగ్గా 10ంటికి నేను అక్కడ కూడా మోకరించి నేను ఆరాధన చేశానంటే అది ఫుల్ఫిల్మెంట్ కాదు, అది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది కాదు. ఏమంటారు ఇక్కడ? సమాజము పూర్ణముగా ఉండగా, అంటే ఎవరు అబ్సెంటీస్ లేరు ఇక్కడ. ఎవరి వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. బైబిల్ మనం ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల రాయబడిన లేఖనాలు. వీళ్ళు ఎవరు రచయితలు, కవులు కాదు రాసింది. పూర్ణముగా ఉండగా స్తోత్రము చెల్లించెను మాకు తండ్రిగా ఉన్న దేవా. యెషయా ప్రవక్త 64వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, యెహోవా మాకు తండ్రివి అంటాడు. చదవండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూసారా ఏమై ఉన్నాము? చేతి పని అయి ఉన్నాము. ఆయన నిర్మించిన వారమై ఉన్నాము. ఆయన ఒక కుమ్మరితో పోల్చుతూ ప్రవక్త అంటున్నాడు, నీవే మాకు తండ్రివి, మమ్మల్ని నిర్మించిన వాడు, తల్లి గర్భంలో రూపించిన వాడు. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి రెఫరెన్స్. రెండో మాట ఏమంటాడు చూద్దాం ఇక్కడ 10వ వచనంలో. దేవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు, యెహోవా భూమి ఆకాశములు నీ వశమున ఉన్నవి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వశములో ఏమున్నాయో చూద్దాం. తీయడం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3వ వచనము చదవండి. ఆయన జనములను ప్రేమించును, పరిశుద్ధులందరూ నీ వశమున ఉందరు. చాలా మా మాట. వాళ్ళందరూ ఎక్కడుంటారు? నీ వశమున ఉంటారు. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసి దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ ఆరాధనలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని మనం గమనించుకుంటూ వెళ్దామా మరలా 10వ వచనంలోకి.
మళ్ళా చదివింది చదవద్దురా తమ్మి పాప. ఆ, ఆ. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు, ఎన్ని మాటలు అంటున్నాడండి ఆరాధన. చాలాసార్లు మనం ఆరాధన అంటే మనల గురించే గుర్తు చేసుకుంటూ ఉంటాం. పడిపోయినాను, లేవనెత్తినావు, కాపాడినావు, కనికరించినావు, కరుణించినావు. ఇదంతా ఒక కన్ఫెషన్ ఈజ్ డిఫరెంట్. దానికి చాలా మెట్లు ఉన్నాయి. కన్ఫెషను, తర్వాత ఫర్గివ్నెస్, దానికి ఒక పేమెంట్ ఆఫ్ ఏ రెమిషన్. దే ఆర్ డిఫరెంట్ స్టెప్స్. రక్షించబడ్డ తర్వాత మరలే మొదట మూలపాఠాలకు వెళ్ళొద్దు అంటాడు. అందుకని దేవుని మహిమపరచడానికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట మహాత్యము గలవాడు. యోబు ఎంత చక్కగా అంటాడు ఈ విషయాన్ని. 37వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు కదా, సర్వశక్తులకు దేవుడు మహాత్యము గలవాడు. చదువుమా. మహాత్యము గలవాడు, అగోచరుడు, అందుకే ఆయన యందు మనము భయభక్తులు నిలపాలి. అందుకే మనము ఆయన యందు భయభక్తులు నిలపాలి. మరొక మాట ఏమన్నాడు ఇక్కడ? ఇంకో మాట ఏమన్నాడు? మహాత్యమును, పరాక్రమమును. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 35వ వచనములో కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన పరాక్రమములు అనుగ్రహించువాడు. సామ్ 68:35. దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించేవాడు. ఎంత దేవుడండి! ఆయన పరాక్రమము ఎలాంటిదంటే అది ఇశ్రాయేలీలకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. తర్వాత మాట ఏముంది? ప్రభావము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. మందసము పట్టబడిపోయినందున. ఎక్కడున్నదమ్మా ప్రభావము? మందసములో ఆయన ప్రభావం ఉన్నది. మన మధ్య ఆయన మందసం ఉంచబడింది. హెబ్రీ 9లో చదువుకుంటే మనది మందసం ఎలాగవుతుందో మనకు అర్థమవుతుంది. ఈ మందసము పట్టబడ్డప్పుడు ఏమైందట? ప్రభావము మందస్సుతో. మందసం అంటే ఏంటి? మందసం అంటే మన్నా గల పాత్ర, సముఖపు రొట్టెలు, చిగిర్చిన అహరోను కర్ర, ఆజ్ఞలు గల పలకలు. అంటే మొత్తం ఎంటైర్ బైబిల్ ఇజ్ ఇట్స్ రెప్లికా. బైబిల్ ఇజ్ ఇట్స్ రెప్లికా. మోషే అక్కడ ఏదైతే పెట్టినాడో ఆ ఆజ్ఞలు గల పలకలు, చిగిర్చిన అహరోను కర్ర, ఆ సిలువకు సాదృశ్యం. అదంతా మనము ఇప్పుడు ధ్యానించే సమయం సరిపోదు. కనుక మందసం ఎప్పుడైతే ఇశ్రాయేలీల మధ్యలో ఉందో వారి మధ్య ఏమున్నది? దేవుని యొక్క ప్రభావం ఉన్నది. తర్వాత మాట చూడండి ఎంత చక్కని మాట ఉన్నదో. తేజస్సు. మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఆ తేజస్సును గురించి వర్ణిస్తాడు. ఆ తేజస్సు ఎలాంటిది? సమీపింపరాని తేజస్సు. చదవండి. సమీపింపరాని తేజస్సు. అది ఎవరో చూడలేము, వెళ్ళలేము అక్కడికి. ఎందుకంటే మరో చోట ఏమంటారంటే కోటి సూర్యుల తేజస్సు కంటే తేజోమానమైన ఆ తేజస్సు. ఒక సూర్యుడినే చూడలేం. మరి కోటి సూర్యుల కాంతి ఉంటే చూడగలమా? కడువతే అంతే ఒకటే మాట. యూ కాంట్ సీ దట్ విత్ అన్ నేకెడ్ ఐ. అది ఓన్లీ ఆత్మ సంబంధమైన మర్మం అది. అందుకనే ఆయన తేజస్సును గలవాడు. ఎలాంటి తేజస్సు అది? సమీపింపరాని తేజస్సులో ఉంటే అక్కడ ఆయన అమరుడు. ఒక వచనాన్ని చదివామంటే ప్రతి పదము మీద మనం దృష్టి ఉంచాలి. చదవమ్మా ఆ వచనం పూర్తి చదవమ్మా. ఆయన మాత్రమే. చూసారా? నో ఏంజిల్ ఆల్సో కెనాట్ ఎంటర్ దట్ లైట్. ఒక దేవదూత కూడా అక్కడ స్థానం లేదు, గుర్తుపెట్టుకోవాలి. యెహెజ్కేల్ గారు చూశాడు ఆ దర్శనాలు. అమ్మో, అసలు ఎలా చూడగలిగినాడో తెలియదు. అసలు
అయితే ఒకటి మాత్రం మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో దర్శనంలో గనక చూడగలిగారు, అదే ఓపెన్ ఐతో ఇలాగ చూడడం అంటే ఇంపాసిబుల్. చదమ్మా. ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చూశారు, ఇక్కడ ఉంది, క్లారిటీగా రాయబడింది అక్కడ. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు, చూడనేరడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దావీదు ఎలా వర్ణిస్తాడు ఇవన్నీ, ఇన్ని మాటలు ఎలా వర్ణిస్తాడు? ఆ తర్వాత ఏమని వర్ణిస్తాడు చూడండి. రాజ్యం అనేది అమ్మ మనం తేజస్సు తర్వాత ఒక మాట ఉందమ్మా, ఘనత. ఏంటది? ఘనత. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగును. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనములో ఈ ఆరాధన అంతా రిఫ్లెక్ట్ అవుతా ఉంది అక్కడ. చూసండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ ఈ ఆరాధన పరలోకంలో హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్, హౌ దీస్ వర్డ్స్ ఆర్ రిపీటెడ్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ బియాండ్ మై నాలెడ్జ్ అండ్ థింకింగ్. నా ఇమాజినేషన్ కూడా అందదని. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఒక తలుపు తెరవబడి ఉన్నది, ఇక్కడికి ఎక్కి రమ్మని పిలుపు వచ్చింది పద్మాసులో పరవశుడై ఉన్న యోహాను గారికి. అక్కడ చూసిన దృశ్యము 11వ వచనం. ఆ 24 పెద్దలు నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావము పొందార్హుడు. ఎన్ని మాటలు వస్తున్నాయి మళ్ళీ అక్కడ. ఇక్కడ డేవిడ్ భూమి మీద ఆరాధిస్తే ఆ ఆరాధన అక్కడ 24 పెద్దలు ఆరాధిస్తున్నారంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. నిజంగా మనం హృదయాంతరాల నుంచి ఆరాధించగలిగితే పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది మనకు అర్థమవట్లా. ఎంత చక్కగా ఇదే మాటల్ని అక్కడ వారు కిరీటాలు పడవేసి ఆయన ఎదుటి సాగిలు పడి వారు కూడా ఇవే మాటలు అంటున్నారు. మహిమ, ఘనత, ప్రభావములు, మహిమ, ఘనత, ప్రభావములు అంటున్నారు వాళ్ళు. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ ఏమన్నారు మరొక మాట, రాజ్యము నీది, రాజ్యము నీది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో ఆ రాజ్యమును ఏమన్నాడంటే శాశ్వత రాజ్యం. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఎంత చక్కగా రాయబడింది మాట. ఆది అంతము లేని రాజ్యం ఆయన, నిత్యముండున్నది. దాని పేరే నిత్యత్వము, దాని పేరే నిత్యత్వము. రాజ్యము నీది, అధిపతివి నీవు అధిపతివి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం ఏమంటుంది? చక్కని మాట చూడు. ఆయన ఎవరికి అధిపతి తెలుసా మీకు? సైన్యములకు అధిపతి. అనేక సార్లు ఈ మాట ఒక రిఫరెన్స్ కోసం మనం చూసుకుంటున్నాం, కానీ ఎన్ని చోట్లనో రాయబడి ఉన్నది. చదవండి. సైన్యములకు అధిపత్యకు ఎవరికి అధిపతినా? కోటాను కోట్ల దేవదూతలకి ఆయన అధిపతిగా ఉన్నాడు. సమాజము పూర్ణముగా ఉండగా, కూడా ఆయన ఆరాధన చేసడం అయిపోయింది. ఆయన ఆరాధన చేస్తున్నాడు. ఏది 10 నుంచి 13 వచనాల్లో. 20వ వచనంలో ఏమని అంటున్నాడు చదవండి. మొదటి దినవృత్తాంతములు 29:20 చెప్పాడు, మీరు స్తుతించాలి. ఇప్పుడు నేను ఆరాధన అయిపోయింది, మీరు అందరూ ఆరాధించాలి. ఇప్పుడే మీరు ఎవరు మౌనంగా ఉంటాయని కాదు నేను మీ ముందు ఆరాధించేది. సమాజము పూర్ణముగా ఉండగా దావీదు నిలబడి ఆరాధించి అంటాడు, ఇప్పుడు మీరు ఆరాధించాలా? ఏదో నేను ఆరాధించాను మీరు అంతా ఆమెనన్నింటికి పోతే కాదు.
ఆ మాట అంత స్పష్టంగా అన్నాడు. ఇలాగ పలికిన తర్వాత దావీదు ఆ, మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని, స్తుతించండి అంటున్నాడు సమాజాన్ని. ఇప్పుడు నాదైపోయింది ఆరాధన, మీరు చేయాలా, ఇక మీరు ఆరాధించాలా, మీరు విని ఊరుకోవడం కాదు. నేను ఎందుకు సమాజం ఎదుట ఆరాధిస్తున్నాను? ద పర్పస్ ఆఫ్ మై వర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అసెంబ్లీ ఈజ్ దట్ దే హ్యావ్ టు వర్షిప్ నౌ. వాళ్ళు ఆరాధించాలి.